హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి February 22 అండి. ఈ రోజు డేట్ కూడా ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. సో ఆ స్పెషాలిటీ ఏంటో చెప్పి ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ February 22, 2వ నెల, 22వ సంవత్సరం. సో డేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఈరోజు నేను మన ఇన్స్టాలో లైవ్ చేశాను. సో అసలు యూట్యూబ్లో చేయడమే తప్పితే ఇన్స్టాలో చేయలేదు కదా, ట్రై చేద్దాం అని చెప్పేసి ఇవాళ స్పెషల్ డే రోజున ట్రై చేశాను. బట్ ఓకే, మంచిగానే అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఇప్పుడైతే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. ఈవినింగ్ వర్క్స్ ఏమున్నాయి ఏంటనేది. సో టైం వచ్చేసి 5 దాటుతుంది. ఒక 5:30 ఆ టైంకి మా హెల్పర్ వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసరికి నేను కడగాల్సిన గిన్నెలన్నీ కూడా తీసేసి పక్కన పెడితే తను వచ్చి కడిగేసేసి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్స్ ఏముంది అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే తను నిన్న వచ్చేటప్పుడు మమ్మీ చాట్ చేశారు, మా స్కూల్లో కొనుక్కుంటాను డబ్బులు అంటే, సరే వద్దులే నేనే చేస్తాను అని చెప్పాను. సో దానికోసం ఆల్రెడీ బఠానీ అయితే నానబెట్టేసి ఉంచానండి. సో ఈ బఠానీ ఉన్నాయి. ఈ బఠానీతోటి కొంచెం బఠానీ చాట్ చేసేసి ఇస్తాను తనకి స్నాక్స్. ఆ రెసిపీ ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇగో ఈ గిన్నెలు ఇవన్నీ కొంచెం పని ఉంది. ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత ఇంకేమైనా రిమైనింగ్ వర్క్స్ ఉంటే చూద్దాం. ఓకేనా? ముందైతే నేను ఇవన్నీ కొద్దిగా సర్దేయాలి. ఒక చిన్న మినీ రోబోలాగా వచ్చి గబగబా చేసి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని అమ్మాయి వస్తుందంటే నా భయం, ముందు గబగబా కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టేసేస్తాను. సో నా లాంగ్ టైం కర్టెన్స్ కూడా చేంజ్ చేసేసానండి. ఇక్కడ ఉన్నటువంటి క్రీమ్ కలర్ కర్టెన్స్ ఇంతకుముందు ఇటు ఉండేవి కదా బెడ్రూమ్స్కి. సో అవి 2 ఇక్కడ మార్చేశాను. పాతవి రెడ్ కలర్లో ఉన్నవి తీసేశాను. అండ్ ఇటు వచ్చేసి ఈ బ్లూ కలర్ కర్టెన్స్ వేశాను. సేమ్ డిజైన్, కలర్ మార్పు. నా దగ్గర ఎక్కువ బ్లూ షేడ్ ఉంటాయి కాబట్టి మ్యాచింగ్ ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఇది ఇంతకుముందు యాప్రాన్ కోసం ఒక మూలకు వేశాను. బట్ స్టిల్ ఇంకా దాన్ని మళ్ళీ కదిపితే పాడైపోతుందని చెప్పేసి ఒక చిన్న హ్యాంగింగ్ అనేది ఇక్కడే పెట్టాను. బాగుంది. దిస్ కిచెన్ ఈజ్ సీజన్డ్ విత్ లవ్ అని చెప్పేసి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ కర్టెన్స్ కూడా చూపిస్తాను రండి. ఈ బ్లూ కర్టెన్స్ తీసుకొని ఇవి అప్డేట్ చేశాను అనమాట. డిజైన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నాకు బ్లూ కాంబినేషన్ ఇష్టం కాబట్టి ఆ కలర్కి ఈ కలర్ కూడా మ్యాచ్ అయినాయి. సో ఇట్లా ఉంటుంది దీని డిజైన్. ఇక్కడ హాల్లో ఈ 2 కూడా ఇట్లాగే వేసాను. అండ్ బెడ్రూమ్స్లో కూడా వేసాను, చూపిస్తానండి. ఆల్రెడీ నా రూమ్లో బ్లూ కలర్వే ఉంటాయి కదా, సో అలా వాటితోటి ఇంకా అక్కడ ఏం మార్చలేదు. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ ఇలాగా ఇవైతే ఫుల్గా దుమ్ము పట్టేసినాయని నిన్నే కొంచెం సర్ఫ్లో నానబెట్టేసి ఒకసారి వాష్ చేయించానండి. సో ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, లేదంటే మొత్తం దుమ్ముగా అయిపోయినాయి. సో వాటిని కూడా కర్టెన్స్తో పాటు తీసేసి క్లీన్ చేసేసాను. అండ్ ఈ 2 బ్లాంకెట్స్ అయితే సూపర్ సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వింటర్కి. సో బెడ్రూమ్లో కూడా ఈ విధంగా చిన్న మేకోవర్ లాగా మనం ఏదైనా కొన్ని మార్చామనుకోండి చాలా బాగుంటాయి కదా. సో ఇది ఫైనల్ లుక్. ఆసెస్ ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట, రైజన్ ప్రాసెసర్ ఉన్నటువంటిది. సో కీప్యాడ్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో. లైట్ ఆఫ్ చేస్తే చూసారా డిఫరెంట్ షేడ్. మనకి గేమింగ్ ల్యాప్టాప్ ఎట్లా ఉంటుంది, తట్టు కింద ఇట్లా లైటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి భలే ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటే. కాకపోతే దీనికి ఉన్న పెద్ద భయం ఏంటంటే ఒక్కసారిగా స్టార్ట్ చేయగానే గుండె ఎదురే సౌండ్ వస్తుంది. అదొక్కటే ప్రాబ్లము. అలవాటు లేక 2-3 రోజులు భయపడ్డాను. ఇక తర్వాత అలవాటు అయిపోయింది. ఆన్ చేయగానే బమ్మని సౌండ్ వచ్చేసింది అనమాట, లోగో వచ్చి. సో ఈ 2 వచ్చేసి విడిగా నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. మనకి వైర్లెస్ మౌస్, వైర్లెస్ కీబోర్డు. ఇది ఒక పిన్ పెట్టేసుకుంటే వర్క్ చేస్తుంది. సో ఇది మన యొక్క వర్క్ సెటప్. ఇంకా అయితే రిమైనింగ్ పని ఏమున్నాయో చూసుకొని కిచెన్లో అది చేసేసిన తర్వాత మీతో మాట్లాడతాను.
ఇంకా అన్నీ సర్దేసేసానండి కిచెన్లో మొత్తం అవన్నీ కూడా గిన్నెలు కడిగినవి సర్దేసుకున్న తర్వాత ఈ ఐరన్ ప్యాన్ ఒకటి మాత్రం బయట పెట్టలేదు. ఇది చాలా వెయిట్ ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ ప్యాన్. మనకి నార్మల్ ఐరన్ ప్యాన్స్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి, కానీ క్యాస్ట్ ఐరన్ చాలా బరువుగా ఉంటాయండి. అండ్ ఇవి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఐరన్వి మనకి తొందరగా గబాలని కింద పడినా కూడా పగలవు, కానీ ఇది పొరపాటున జారిందంటే మాత్రం బరువుతోటి మనకి దెబ్బ తగులుతుంది, అలాగే బ్రేక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లాంటివి మ్యాక్సిమం సింక్ దగ్గర నేను సెల్ఫ్గా క్లీన్ చేసుకోవడానికి చేసుకుంటూ ఉంటాను. అవి మనం పెట్టలేము, ప్లస్ వాళ్ళు క్లీన్ చేసి పెట్టినా కూడా లాస్ట్ టైం పాతింట్లో ఉన్నప్పుడు నార్మల్ ఐరన్ ప్యానే ఆ అమ్మాయి కడిగేసేసి నా చాపింగ్ బోర్డు కానిచ్చేసేది. అవి నేను ఇట్లా క్రాస్గా నీళ్లు కారిపోతాను పెట్టమంటే, దానివల్ల చాపింగ్ బోర్డ్ అంతా కూడా ఏదో మరకలుగా అయిపోయింది, ఆ బ్లాక్నెస్ పట్టేసి. సో అప్పటి నుంచి ఇంకా నేను పొరపాటును కూడా ఐరన్వి మాత్రం ఇవ్వట్లేదు. మనం ఒకవేళ కడిగే టైం లేకపోతే అలా ఆయిల్ ఉన్నా పర్లేదు, పక్కనే ఉంచేసుకోవచ్చు. అండ్ ఇంకొకటండి, ఈ ఐరన్వి యూస్ చేసుకోవడం ఎంత సులభంగా అంటే మనకి ఆరోగ్యానికి మంచిది అనుకుంటామో, మెయింటెనెన్స్ చేయడం కూడా అంతే కష్టం అనమాట. ఇప్పుడు నార్మల్ అయితే కడిగి అక్కడ వదిలేయచ్చు, కానీ వీటిని అలా కాదు. మళ్ళీ వెంటనే మనం స్టవ్ ఆన్ చేసి వేడి మీద కొంచెం నూనె రాసి ఉంచితేనే మంచిగా ఉంటుంది. లేదంటే ఒక్కసారి అది రస్ట్ వచ్చిందంటే దాన్ని పూర్తిగా వదిలించడానికి మనం ఆల్మోస్ట్ 2 to 3 times మళ్ళీ ఏదో ఒకటి వండినట్టుగానో ఏదో ఒకటి ఇట్లా వేడి చేసి తొడవడమో ఆయిల్ రావడమో చేస్తే కానీ ఆ రస్ట్ అంతా పోతుంది. లేదంటే మనం ఎందులో వండుకుంటున్నామో అందులోకి వచ్చేస్తుందండి ఫుడ్ అనేది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇలా సీజనింగ్ చేయగలం అనుకుంటేనే ఆ ప్యాన్ తీసి వాడుకోవడం బెటర్. లేదంటే చక్కగా వేడి చేసి ఆయిల్ రాసేసి ఓ పక్కన ఉంచేస్తే సరిపోతుంది. సో కొంచెం వెనకాల కూడా అప్లై చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, పైనే కాకుండా మొత్తం ప్యాన్ అంతా కూడా ఉంచాలి. ఇంక ఈ టిష్యూ పేపర్ కొంచెం డెలికేట్గా ఉంది, పౌడర్గా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే వేడిగా ఉంటుంది కదా, టిష్యూ పేపర్తో అప్లై చేసేసి పక్కన పెట్టేస్తాను. రియల్లీ అండి, మనం దీన్ని ఎంత మంచిగా డైలీ వాడుకుంటూ ఉంటే అసలు ఇక నాన్ స్టిక్ ప్యాన్ కూడా పనిచేయదు, అంత చక్కగా నాన్ స్టిక్కీగా తయారవుతుంది. అలా అని చెప్పేసి బద్దకించి పక్కన పెట్టామా, మళ్ళీ ఆ బరకగా ఉండే రఫ్ టెక్స్చర్గా ఉంటుంది మనకి క్యాస్ట్ ఐరన్వి, అలా వచ్చేస్తుంది. ఇంకా ఆ పని చేసేసి దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇవి అంటే మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళరా మీరు, మీ అత్తయ్య వాళ్ళు అసలు ఇక్కడికి రారా అని. రీసెంట్గా వచ్చారండి, హెల్త్ కొంచెం బాగోక హాస్పిటల్ చూయించుకోవాల్సిన అవసరం ఉండి మా హస్బెండ్ వెళ్ళి తీసుకుని వచ్చి చూయించి మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారు. సో వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఊర్లో ఎక్కువగా ఈ మందార ఆకులు అంటే ఇక్కడ ఉంటాయి, కానీ నాది చిన్న చెట్టు, ఊరికే 4 ఆకుల కోసం పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళలేము కదా, అందుకని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంది. సో ఊర్లలో కామన్గా ఉంటాయి కదా మందార చెట్లు, ప్రతి ఇంటికి ఉంటాయి. సో ఇవి కొన్ని తెప్పించుకున్నాను. మన హెయిర్ కేర్లో మనము రఫ్గా ఉంటాయి చూడండి కొంతమంది హెయిర్, నాది అంత రఫ్ ఏమి ఉండదు, కాకపోతే కొంచెం నాకు సిల్కీగా సాఫ్ట్గా ఉండడం ఇష్టం. సో మందారాకు రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మామూలుగా మనకి చెట్టు ఉంటే వెల్ అండ్ గుడ్, చక్కగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ పెట్టుకొని స్నానం చేయొచ్చు. అలా లేని వాళ్ళు ఇలా ఆకులు తెచ్చుకుని మంచిగా శుభ్రం చేసుకుని ఎవరి దగ్గర అంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చుకొని ఎండబెట్టుకున్నా మనకి సేమ్ ఈక్వల్ బెనిఫిటే ఉంటుంది. కాబట్టి ఆకుల్ని కొంచెం మరిగించుకుంటే ఆ లిక్విడ్ అనేది అప్లై చేసుకుంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుందండి. సో అందుకోసమని తెప్పించుకున్నాను. అండ్ మీకు చెప్పాను కదా బాబు కోసము బఠానీ చాట్ చేస్తాను అని చెప్పేసి. ఇక ఈ కుక్కర్ అయితే ఇంతకు ముందు వాడాలి అంటే అంత కన్వీనియంట్గా అనిపించేది కాదు. ఇక్కడ చిన్న రైస్ కుక్కర్ ఉండేది, సరే దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి దాన్ని తీసేసి ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ మీద ఇందులో బఠానీ అనేది పెట్టేశాను. చాలా క్వైట్గా ఉంటుంది, మనకి మంచిగా ఉడుకుతుందండి, బాగుంటుంది. రైస్కి అయితే చాలా బాగా అవుతుంది. నేను రైస్ కూడా ఇంకో పద్ధతిలో వండుతున్నాను, అది నేను షూట్ చేయలేదు, అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఈ చిక్కుడుకాయలు కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆల్రెడీ నేను వ్లాగ్ చేసే టైంకి మా అత్తయ్య గారు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఈ చిక్కుడుకాయలు మళ్ళీ డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నీ తీసేసి ఒక బాక్స్కి పక్కన పెట్టాను. కొంచెం అటు ఇటుగా అట్లా అంటే 2 రోజులు కవర్లో ఉన్నాయి కదా, కొంచెం ఇదయ్యాయి అనిపించిన వాటన్నిటిని సాల్ట్ వాటర్ వేసి ఉడకబెట్టి కాసేపు నానబెట్టేసి కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఈ చిక్కుడుకాయలు ఒలిచే టెక్నిక్ కూడా చాలామందికి అంటే తెలీదు, మామూలుగా తోలు తీస్తూ ఉంటాం కానీ త్వరగా చేసుకుని టిప్ చెప్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా షూట్ చేసి పెట్టాను. అది నేను వేరే అదర్ ఛానల్లో అప్లోడ్ చేస్తానులేండి. ఏం లేదు, మనము మామూలుగా అయితే 2 పక్కల చివర్లు మనం ఇలా ముందుకి చివరి వరకు అంటే పీస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత చిన్న ముక్కలుగా చేత్తో అనుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే కొంచెం వడినా కూడా చిక్కుడుకాయ వలడం చాలాసేపు పడుతుంది, చేయి కూడా నొప్పి వచ్చేస్తుంది. ఇన్ని చిక్కుడుకాయలు వచ్చేసరికి ఒక 1/2 kg అయినా ఈజీగా ఏంటంటే సిజర్ ఉంటుంది కదండి,
సో దాంతో మనము కట్ చేస్తున్నట్టుగా కొంచెం పీస్ తీసేసుకుని చేసుకుంటే అసలు చేయి నొప్పి పెట్టకుండా చాలా ఫటాఫట్గా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. సో అదే వర్క్ చేస్తున్నాను నేను. నైట్ మామూలుగా బెండకాయ కూర వండుదాం అనుకున్నాను, కానీ చిక్కుడుకాయలు ఒలిచి రెడీగా పెట్టాను కదా, నెక్స్ట్ డేకి ప్రిపరేషన్గా ఉంచుదామని అనుకున్నాను, కానీ ఇంకా కర్రీ చేయాల్సిన అవసరం ఎటు ఉంది కాబట్టి చిక్కుడుకాయ కూర నైట్ వండేసాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఇంతకుముందు చేసిన దానికంటే కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను కుక్కర్లో ఈ చిక్కుడుకాయలు వర్క్ చేసుకునేసరికి నాకు అది అయిపోయిందండి. అయిపోతే నేను తీసేసి కొన్ని బఠానీలు, కొంచెం ఒక గుప్పుడు వచ్చినన్ని బఠానీలు గ్రైండింగ్ చేశాను మిక్సీలో కచ్చపచ్చగా, జస్ట్ అట్లా ఒక పల్స్ ఇచ్చి. మిగిలింది కొద్దిగా పప్పు గుత్తితో అట్లా పైపైన మ్యాష్ చేస్తాను, మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా అనేసి ఉంచాను. ఇప్పుడు ఏంటంటే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ కానీ బటర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. వేసి కాస్త ఉల్లిపాయ అలాగే కొంచెం టమాటా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చండి, పిల్లలకి ప్రోటీన్ కూడా వస్తుంది కదా బఠానీ తినడం వల్ల. సో మామూలుగా ఏంటంటే వాళ్ళ స్కూల్ దగ్గర పెడుతున్నారంట, మమ్మీ నువ్వు కూడా చేయి అంటే సరే చేద్దామని చెప్పేసి నిన్న బఠానీ ఆల్రెడీ ఉన్నాయి కదా తీసాను, సగం తీసాను. కొన్ని బఠానీలు మనం ఒక చిన్న కప్పు నానబెట్టినా కూడా చాలా చాట్ అవుతుందండి. సో ఇప్పుడు నేనైతే అలా పైన పప్పు గుత్తితో అన్న మిశ్రమం కలిపాను. ఇప్పుడు వచ్చేసి మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసుకున్నది వేసాను. ఇలా చేయడం వల్ల మనకి సేమ్ బండి వాళ్ళు ఎలాగా క్రీమీ టెక్స్చర్గా మనకి చాట్ ఇస్తారు, సో అలా వస్తుందన్నమాట. సో ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది మనం చేసుకుంటే. నాకు అనిపించింది ఈ స్టఫింగ్ని ఆలు పరాటా స్టఫింగ్ లాగా కూడా చేసి చపాతీలు చేసుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. అంటే ఇంత లిక్విడ్లా కాకుండా ఉడకపెట్టేసి కొంచెం మనము లైక్ టేస్ట్ స్పైసెస్ ఉప్పు కారం పసుపు అట్లా వేసి అట్లా కొంచెం ఉడికిచ్చేసి దింపి దాన్ని పరోటాలో స్టఫ్ చేసి కాల్చుకుంటే మనకి ఎట్లా ఇవి ఏమంటారు బొబ్బట్లు చేసుకున్నప్పుడు మనకి తీపి స్టఫింగ్ ఎట్లా ఉంటుందో ఇది స్పైసీ స్టఫింగ్ లాగా చేసుకుని తింటే బాగుంటుంది అని అనిపించింది. అంటే అలా కుక్ చేసి ఆ స్టఫింగ్ మిశ్రమం చూస్తే నాకు అట్లా అనిపించింది అనమాట. ఇదేంటంటే చాట్లాగా తినాలి కాబట్టి మనం కొంచెం నీళ్లు వేసుకుని లూజ్గా కుక్ చేసుకోవాలి. అలా ట్రై చేయాలంటే కొంచెం గట్టిగా మనం మిక్స్ అనేది రెడీ చేసుకుంటే ఇప్పుడు మసాలా దోసకి ఎలా చేస్తామో అలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా కొంచెం ట్రై చేసి, ఇంకా కొద్దిగా ఉన్నాయి నా దగ్గర బఠానీ విడిగా, సో వాటితో ట్రై చేస్తాను, మంచి కుదిరితే మీతో షేర్ చేస్తానులేండి. సో ఇంకా ఇవంతా కొంచెం మిక్స్ చేసిన తర్వాత నేను ఏమేమి వేసానంటే ఉప్పు కారం అలాగే పసుపు కొంచెం చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కలుపుకొని కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ బఠానీ ఉడికింది కాబట్టి స్పైసెస్ అన్నీ పడితే సరిపోతుందండి. సింపుల్గా ఇలా ట్రై చేసి హ్యాపీగా సర్వ్ చేస్తే మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో అంతేనండి వాళ్ళ వీడియో. మరి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.